మరి యొక్క నూతన దినాన్ని 4406వ దినాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు. చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామమున వందనాలు. దిన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన సునీల్ ఉన్నారు, ప్రొద్దుటూరు నుంచి. సునీల్ బ్రదరు ప్రారంభ ప్రార్థన చేస్తారు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారంగా దేవా, నీ నామాను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ, మహనీయుడకు మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పరిశుద్ధుని గాన ప్రతి గాన మహిమపడుతున్నటువంటి నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నైనా ఈ జూమ్ మీటింగ్ ప్రభా 2012 నుంచి ఎంతవరకు ప్రభా జయప్రదంగా మీకు మహిమార్థకరంగా నడిపిస్తున్న స్తోత్రాలు. నైనా ఈ మీటింగ్ ద్వారా ఎంతో వాక్యాన్ని మాకు తెలియజేస్తూ మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నైనా నడిపిస్తున్న దాసును ఆశీర్వదించండి, జ్ఞానం దయచేసి చక్కగా నడిపించడం సహాయం దయచేయండి. మీటింగ్ను మీకు వాక్యంతో అలంకరించి మీకు మహిమార్థకరంగా మీరు అధ్యక్షత వహించి చక్కగా నడిపించడానికి ప్రార్థిస్తున్నాం. ప్రభా పాటలు, వాక్య పరిచయలు, ప్రార్థనలు మీరే నడిపించడానికి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎలాంటి నటాంతరం లేకోకుండా సకాలంగా జరుగుటకు సహాయం దయచేదని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని సిద్ధపరిచిన విదాసుని హృదయాన్ని ఖాళీ చేసి వాక్యాన్ని నింపి మీరే నడిపించుతారని, పాటలు పాడేవారు కూడా స్వరాన్ని ముట్టి మీరు పాటు సహాయం దయచేదని యేసు క్రీస్తునాను బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి సునీల్ బ్రదర్కి ప్రభు నామమున వందనాలు. అదేవిధంగా ఈ దినం పాట పాడడానికి కేటాయించినటువంటి తిమోతి బ్రదర్ గుడిపాడు కాలనీ నుంచి పాట పాడి వినిపిస్తారు. 42 చరణాలు పాడి వినిపిస్తారు. దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన దేవుని దాసులకు, పరిశుద్ధులకు ప్రభు పేరిట వందనాలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన బర్నబాసనకు కూడా ప్రత్యేకమైన వందనాలు. పిల్లరా, పాట ద్వారా ప్రభువుని స్తుతిద్దాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా, సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృపయంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా, నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి
నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ, గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగితివే, తులువకు విలువను నొసగితివే యేసయ్యా. నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా. నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. ధరయందు నేనుండ, చెరయందు పడియుండ, పరమందు దాచితివే నన్నే, పరమందు చేర్చితివే. ధరయందు నేనుండ, చెరయందు పడియుండ, పరమందు దాచితివే నన్నే, పరమందు చేర్చితివే. కలునకు కరుణను నొసగితివే, కలునకు కరుణను నొసగితివే యేసయ్యా. నీ ప్రేమంతో బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా. నీ ప్రేమంతో బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. స్తుతించి స్తోత్రించి కీర్తించి పూజింతు, నీవే దైవమని, మాదో నిత్య జీవమని. స్తుతించి స్తోత్రించి కీర్తించి పూజింతు, నీవే దైవమని, నాదో నిత్య జీవమని. దురితుని దైవముగా మార్చితివే, దురితుని దైవముగా మార్చితివే యేసయ్యా. నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా, నీ కృప ఎంత విలువైనది యేసయ్యా. నీ ప్రేమంత బలమైనది యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావా. నీ ప్రేమ వర్ణింపతరమా. అన్నా వందనాలన్నా. చక్కని పాట పాడి వినిపించిన తిమోతి గారికి ప్రభు నామమున వందనాలు.
ఇంకో పేరు చెప్పండి అన్న, అన్మ్యూట్ అవ్వలేదు. కాలేదా? సరే. బాబు భద్రావతి. భద్రావతి నుంచి బాబు బ్రదర్ ప్రార్థన చేస్తారు. కన్నడలో అయినా చేయండి, పర్లేదు. ಓಕೆ. ನಮ್ಮನ್ನು ಅತ್ಯಧಿಕವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದಂತ ನಮ್ಮ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆಯಾದ ದೇವರೇ, ನಿನ್ನ ಮಹಾಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಕೊಂಡಾಡುತ್ತೇವೆ. ಈ ದಿನ ನಾವು ಉಳಿದಿದ್ದು ಉಸಿರಾಡ್ತಿರುವುದಾದರೂ ಅದು ನಿನ್ನದೇ, ನಿನ್ನ ಕೃಪೆ ಕರ್ತ. ಮತ್ತು ತಿರುಗಿ ಇನ್ನೊಂದು ಆವರ್ತಿ ಈ ಜೂಮ್ ಆ್ಯಪ್ ನಲ್ಲಿ ಸೇರಿ ಎಲ್ಲರೂ ಸೇರಿ ಬರ್ಲಿಕ್ಕಂತೆ ನಿನ್ನ ಕೃಪೆ ತೋರಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನ್ನನ್ನು ಕೊಂಡಾಡ್ತೇವೆ. ಹಾಡುಗಳ ಮುಖಾಂತರ ನಿನ್ನನ್ನು ಕೀರ್ತಿಸಿದೆವು. ಈಗ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೋಗುವ ಸಮಯದಲ್ಲಿ ನೀನೇ ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿದ್ದು ನಮ್ಮನ್ನು ನಡೆಸು. ಯಾವ ವಾಕ್ಯ ನಮಗೆ ಬೇಕೋ ಆ ವಾಕ್ಯಗಳನ್ನು ನಿನ್ನ ಮಗನ ಮುಖಾಂತರ ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸು. ಆ ವಾಕ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಬಚ್ಚಿಟ್ಟುಕೊಂಡು ಅದರ ಪ್ರಕಾರ ಜೀವಿಸ್ಲಿಕ್ಕಂತೆ ನೀನು ಕೃಪೆ ತರಬೇಕಾಗಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತ ಕರ್ತನೆ. ವಾಕ್ಯ ಹೇಳುವಂತ ಮಗನನ್ನು ಕಲ್ವರ್ ಕೂಜಲು ಬಚ್ಚಿಟ್ಟು ನೀನೇ ಆದಿಯಿಂದ ಅಂತ್ಯದವರೆಗೂ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕಾಗಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಈ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನು ಅರ್ಪಿಸಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ನಮ್ಮ ತಂದೆಯೇ, ಆಮೆನ್. ప్రార్థించినటువంటి బాబు బ్రదర్ కి ప్రభునామ వందనాలు. మరి సమయాన్ని దేవజనులు జగల అబ్రహామన్నకు ఆహ్వానిస్తున్నాం. అబ్రహాం అన్న ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తుండగా తెలుగులో తర్జుమా చేయడానికి రూపసన్న మన మధ్య ఉన్నారు. ఇరువురికి సమయాన్ని అప్పచెప్తున్నాను. వందనాలన్నా. జోయల్ అన్న, ప్లీజ్ స్టార్ట్. జయలన్నా. ప్రైజ్ లార్డ్. వందనాలు అందరూ. Warm greetings once again in the precious name of our Lord and Savior Jesus Christ. మరి ఒకసారి ఉదయకాల సమయంలో ప్రశస్త దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. And thank you all for your prayers and for your presence here today morning to hear God's holy word. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఉదయకాల సమయాన్ని చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. God has helped and enabling and strengthening us to study the word of God in the context of the glory of God. దేవుడు మనకు ఎంతగానో సాయం చేస్తూ వస్తున్నాడు. ఏం చేతనంటే దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క అంశం పైన ధ్యానించడానికి ప్రభువు సాయం చేస్తూ వస్తున్నాడు. As we have started our study focusing on the glory of God, which is established in different scriptural portions. మనం దేవుని మహిమ గురించి ఏదైతే మనం ధ్యానిస్తూ వస్తున్నామో అదే విషయాన్ని లేఖన భాగాల్లో చాలా రెఫరెన్సెస్ లో మనం చూడగలుగుతాం. And we have now come to the book of Ezekiel, a prophetical book. మనము ఎహెజ్కేలు గ్రంథము, ప్రవచనాత్మక గ్రంథానికి మనం చదువుకుంటూ వస్తున్నాం. And as we are just studying that in the context of knowing the different stages and the different phases of how the glory of God is established in his time. తన యొక్క సమయంలో ఏ విధంగా దేవుడు తన మహిమను చూపించబోతున్నాడో చాలా చోట్ల మనము ఎహెజ్కేలు గ్రంథంలో మనం ధ్యానిస్తూ వస్తున్నాం. And we know very well that the phrase glory of God is used in several ways in the whole Bible. మన బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుని యొక్క మహిమను గురించి చాలా చోట ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. In the book of Ezekiel itself, we have seen in different forms. ఇదే ఎహెజ్కేలు గ్రంథం నుంచి కూడా చాలా చోట్ల మనము ఈ యొక్క దేవుని మహిమను గురించి ధ్యానించాం. We also spoke about the visible presence of God among his people, which is called Shekinah glory. షకీనా మహిమ అంటే దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి ఇశ్రాయేలుతో కూడా ఉండడం, మనతో కూడా ఉండడాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. We saw in 1 Samuel chapter 4 verse 4, God dwelt between the two cherubims in the most holy place. అత్యున్నతమైనటువంటి ఆ యొక్క సింహాసనం పక్కన ఉన్నటువంటి రెండు కెరూబుల మధ్యలో ప్రభువు నివసించినట్టుగా మనం చూడగలము. ఎహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. And Ezekiel in a very young age
saw the glory of the Lord in the temple. Ezekiel chapter 10 verse 4. మనము ఏస్కేల్ గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టుగా ఏస్కేలు చాలా పిన్న వయసులో దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నట్టుగా మనం అక్కడ చూడగలం. In Ezekiel chapter 10 verse 18 and 19 we see the glory of the Lord departed the temple because of the sin of idolatry. ఏస్కేల్ గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచనాల్లో మనం చూసినట్లయితే ఏదైతే ఇశ్రాయేలు పాపము చేసినందువల్ల దేవుని బిడ్డలు విగ్రహారాధన అనేటువంటి పాపం చేసినందువల్ల దేవుని యొక్క మహిమ మందిరం నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం గమనించగలం. When the glory of the Lord departed, immediately they could feel the presence and the power of God left them. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ మందిరంలో నుంచి వెళ్ళిపోయిందో వారు వెంటనే తమకు శక్తి లేదని దేవుని యొక్క ప్రభావము తమలోంచి వెళ్ళిపోయిందనేటువంటి విషయాన్ని వారు గమనించారు. And as we were studying that, we looked into the different visions of how God is speaking to to Ezekiel and asking him to speak to the people of God. మనం చూస్తూ వస్తున్నాం ఏదైతే దేవుడు చాలా విధమైన దర్శనాలు ఏస్కేలుకు దయచేస్తూ అదే మాటల్ని ఇశ్రాయేలుకు వినిపింప చేయమని చెప్పినటువంటి మాటల్ని మనం చూడగలుగుతాం. We saw in Ezekiel chapter 10 about the glory of God, the departure, the consequences, and finally we saw the restoration which will take place. మనము ఏస్కేల్ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని యొక్క మహిమ దేవుని మందిరం నుంచి వెళ్ళిపోయిందో దాని యొక్క పర్యవసానాలు తర్వాత దేవుని యొక్క మహిమ పునరుద్ధరణ గురించి మనం చూడగలుగుతాం. We also saw the spiritual, physical and historical significance of the vision of dry bones in the valley in chapter 37. 37వ అధ్యాయంలో ఆ యొక్క లోయలో ఏస్కేలుకు దర్శనమిచ్చినటువంటి ఆ దర్శనం గురించి దేవుడు ఏ విధంగా భౌతికంగా తర్వాత ఆధ్యాత్మికంగా ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడో మనం గమనించగలం. The bones represent the whole house of Israel. ఆ యొక్క ఎముకల గురించినటువంటి అది మొత్తము ఇశ్రాయేల్ అందరి గురించి రాయబడినటువంటి మాటగా మనం చూడగలం. And we also should keep in mind Israel and Judah were in exile. ఇశ్రాయేలు వారు యూదా వారు అందరూ కూడా చెరలోని కొనిపోబడినట్టుగా మనం గమనించగలం. After that we are now studying from chapter 40 to 48. ఇప్పుడు మనము ఏస్కేలు గ్రంథము 40వ అధ్యాయం నుంచి 48 వరకు ధ్యానించబోతున్నాం. And in our study we have to keep in mind 40 and 41 talks about the measurement and the structural building of the wall. మనము ఏస్కేలు గ్రంథము 40వ అధ్యాయం నుంచి 41 వరకు మనం చూస్తే దేవుని యొక్క మందిరపు యొక్క కొలతలన్నీ కూడా అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తాం. After that we see 43-44 talks about the worship in the temple. 43-44 అధ్యాయాల్లో మనం గమనించగలం దేవుని యొక్క మందిరములో ఆరాధన జరగటం. And thereon afterwards we see God's plan and prophetically coming true during the millennium stage. దాని తర్వాత దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి రాబోయే సంగతులు అక్కడ రాయబడినట్టుగా మనం గమనించగలం. Last session, God will, by the grace of God, we saw chapter 47. చివరి అంశంగా మనం 47వ అధ్యాయం మనం చూసాము. We spoke about the river of life. జీవ నదిని గురించినటువంటి ప్రస్తావన గురించి మనం అక్కడ చూసాం. Although we looked into different passages, Old Testament, New Testament, which talks about the river. ఈ యొక్క నదిని గురించినటువంటి ప్రస్తావన పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడ్డాయో కూడా మనం చూసాం. These keywords are very important for us in our study. మన యొక్క ఈ ధ్యానం అంతటి కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన అంశంగా మనం చూడగలుగుతాం. We are seeing the temple plays an important role. దేవుని యొక్క మందిరము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందని మనం చూడాలి. God's measuring line in history. తన యొక్క రాజ్యంలో దేవుడు ఏ విధంగా కొలవబోతున్నాడో అది కూడా మనం చూడగలం. And here you could see the word called measurement. We can see that 1000 is the measurement. ఈ యొక్క కొలతల గురించి మనం చూసినట్లయితే అక్కడ 1000 అనేటువంటి వచనాలను మనం చూడగలం. From 2 onwards up to verse 12, verse 11 and 12, yes, you can see these words commonly repeated. చాలా సామాన్యంగా అవన్నీ కూడాను చాలాసార్లు ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం.
ఆ కొలతల గురించినటువంటి మొత్తం కొలతల గురించి 41వ అధ్యాయం 1 నుంచి 13 వరకు. And this talks about the meaning of God's timetable. దేవుని యొక్క కాల పట్టిక గురించి ఇది మనకి చూపిస్తున్నట్టుగా మనం చూడగలం. You know very well that even in Proverbs chapter 10 verse 11 talks about a righteousness is a well of life. మనము సామెతల గ్రంథం 11వ అధ్యాయం Verse 11. 11వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించినట్లయితే It talks about righteousness, and righteousness is referred to a well of life. నీతి అనేది ఏది ఒక జీవనది లాగా ఉంటుంది అనే విషయాన్ని అక్కడ మనం ప్రస్తావించినట్టుగా So చూడగలం. the verse, the word river of life, well of life, water of life, all are resemblance of God's program. ఏదైతే జీవనది గురించి జీవ జలముల గురించి రాయబడ్డాయో ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమను గురించినటువంటి ప్రస్తావనగా మనం చూడగలం. Let me just quickly go into the historical significance about what is being spoken here. ఇక్కడ ఏది రాయబడిందో దాని యొక్క చారిత్రాత్మక ఉద్దేశాన్ని గురించి మనం దీన్ని ఒకసారి చదువుకుందాం. The time period given here, which is also prophetically measured as 1000, refers to 1000 years. చాలా ప్రవచనాత్మకంగా 1000 అనేటువంటి పదాలను మనం ఇక్కడ గమనించగలం. If you see that from Adam to Enoch, that is the ankle level, which talks about 0 to 1000 years. ఏదైతే మనం ఇంతకుముందు చూసామో చీలమండలపు లోతు అది ఆదాము నుంచి హనోకు వరకు ఉన్నటువంటి ఆ యొక్క సమయంగా 1000 సంవత్సరాలు మనం చూడగలం. Let's quickly think about these things before we enter into a little more in-depth study. ఇంకొంచెం లోతుగా మనం ధ్యానించక ముందు వీటి గురించినటువంటి అంశాలను మరొకసారి మనం ధ్యానించుదాం. Here it talks about the creation of Adam, the fall, the Cain and Abel, and finally Enoch's walk with God. పాత నిబంధన గ్రంథంలో మనము ఆదాము నుంచి మనం చూసినట్లయితే ఆదాము గురించి, హేబెల్ అర్పణ గురించి, తర్వాత హనోకు గురించినటువంటి ప్రస్తావన మనం చూడగలం. And these all things has a spiritual reflection for us today. ఇవన్నీ కూడా ఈ రోజు మనం ధ్యానించబోయేదానికి ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికంగా అవి రిఫ్లెక్ట్ కాబోయేటువంటి సందర్భాన్ని మనం చూడగలం. Which means it's talking about the beginning of the humanity, the journey of dependence of God. మానవ జాతి నిర్మాణం ఎప్పుడైతే ప్రారంభం చేయబడిందో దేవునిపైన ఎలా ఆధారపడ్డామో ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తాం. Next we see knee level, knee deep, it's given there in verse 4 of 47. 47 4వ వచనంలో మోకాళ్ళ లోతు అనేటువంటి అంశాన్ని మనం చూసాం. This reminds us about the next 1000 to 2000 years, which talks about Noah to Abraham. మరి యొక్క 1000 సంవత్సరాల ప్రస్తావన అక్కడ ఏదైతే మనం చూసామో ఈ 1000 సంవత్సరాలు హనోకు నుంచి నోహు వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం చూడగలం. Here it is about the flood, the covenant of God with Noah, the Tower of Babel, and Abraham's call. ఈ 1000 సంవత్సరాల కాలంలో అక్కడ వచ్చినటువంటి జలప్రలయం గురించి, తర్వాత బబులోను గోపురం విధంగా పడద్రోయబడిందో వాటి గురించిన ప్రస్తావన ఈ యొక్క కాల వ్యవధిలో మనం చూడగలం. You see how beautifully these historical symbolic expressions matters very much in history of God. దేవుని యొక్క చరిత్రలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఇవి ఎంత ప్రాముఖ్యమైనదో అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించగలం. After that, we are coming to the waist level, the loins level, as we see in the last part of verse 4. మనము గమనించినటువంటి ఆ యొక్క మోకాళ్ళ లోతు తర్వాత మొరల లోతు గురించినటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించాం. Here it reminds us about Abraham. From Abraham, it comes up to the Solomon life. ఈ యొక్క కాల వ్యవధి ఏదైతే ఉందో అబ్రహాం మొదలుకొని సొలొమోను వరకు ఈ యొక్క 1000 సంవత్సరాలని మనం చూడగలం. There are two stages here. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. Abraham to Moses 1000. అబ్రహాము నుంచి మోషే వరకు 1000 సంవత్సరాలు. From Moses to David and Solomon 1000. మోషే ప్రవక్త నుంచి దావీదు సొలొమోను వరకు మరొక 1000 సంవత్సరాలు. So
So if you notice very well, now we have almost come from 1,000 to 2,000, or 2,000 to 3,000, now 3,000. When it comes to David, it is almost 4,000 years. కాబట్టి 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాల గురించి ధ్యానిస్తూ 4000 సంవత్సరాలు వచ్చేసరికి దావీదుని గురించినటువంటి అంశంగా మనం చూడగలుగుతున్నాం. So we have covered the creation, the flood, the Tower of Babel, Abraham's call, patriot, and we have come up to the book of Judges and the historical emphasis. ఇవన్నీ మనం చూసినటువంటి దేవుని యొక్క సృష్టి, తర్వాత జలప్రయాణం గురించినటువంటి ఆ యొక్క అంశము, తర్వాత బబులోను గోపురం గురించిన అంశము, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఈ అంశానికి మనం వచ్చాము. We come to Solomon's temple, that is almost, we are talking about 4,000 to 5,000 years old. 4,000 నుంచి 5,000 సంవత్సరాల మధ్యలో సొలొమోను తన మందిరం కట్టినట్టుగా మనం గమనించగలం. Israel's division which took place, the exile which took place. ఇశ్రాయేలు విడిపోయినటువంటి ఇశ్రాయేలు చరిత్ర, తర్వాత వారి చెరలో కొనుకోబడడం, ఇవన్నీ కూడా మనం చూసాం. Now we come to something interesting where we see in verse 5, the water was risen and the water to swim in the river could not be passed over. మనము గమనించినట్లయితే ఆ యొక్క నది దాని యొక్క ఆ నీళ్ళ ఎత్తు ఎంతగా పెరిగిందంటే చూడలేనంత, ఈదనంత ఎత్తుగా, అంటే తల కూడా కనపడినటువంటి ఎత్తైనటువంటి నదిగా అది తయారైనట్టుగా మనం చూడగలం. So here it is such a beautiful picture of making us understand about what stage we are is very important here. దీన్ని మనం పోల్చి చూసినట్లయితే మనము ఏ యొక్క యుగంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానించగలం. This is the stage where after David, the next thing you see 5,000 to 6,000 years, it is the swim age which talks about Christ to the church age. 5,000 నుంచి 6,000 సంవత్సరాల మధ్యలో ఏదైతే ఎత్తలేనంత ఈదవలసినంత నీరు నదిగా అయిందో అది ఈ యొక్క మందిరము గురించినటువంటి అంశంగా మనం చూడగలం. In other words, it talks about Christ's ascension, the Pentecostal spreading of the gospel throughout the churches. ఇది దేనికి సూచనగా ఉందండి? యేసు ప్రభువారు వచ్చిన తర్వాత, ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ దిగి రావడం, తర్వాత పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, తర్వాత మందిర నిర్మాణం అంటే సంఘం ఏర్పడటం అనే విషయాల గురించి మనం ధ్యానించగలం. And notice very carefully, there is another very important thing from 40 verse, chapter 40 to 48, talking about the word called east and east gate and east country. తూర్పు దేశం అనేటువంటి మాటలు మనము 47వ అధ్యాయము 48వ అధ్యాయం మనం చూడగలుగుతాం. That itself is a very important study to take 1-2 hours for us to identify what is this east all about. Let's leave it now for some time. దాన్ని మనం కాసేపు పక్కన పెడదాం. ఈ యొక్క తూర్పు దేశం గురించినటువంటి ఆ ప్రస్తావన. These waters issue, look at the verse 8, issue towards the east country. మనం ఇక్కడ గమనించినట్లయితే తూర్పు దేశము ద్వారా అది ప్రవేశించినట్టుగా మనం వాక్యంలో చదువుతాం. It goes down into the desert and into the sea. అది దాని ద్వారా వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా మనం చదువుతున్నాం. And we know very well that this is the background behind this talks about Dead Sea. తర్వాత మనము మృత సముద్రం గురించినటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. So the Dead Sea on one side, the Mediterranean on other side is a beautiful picture for us to understand different stages of how God took Ezekiel and reflecting the whole timeline of God. దేవుని యొక్క కాలమును గురించినటువంటి అంశాన్ని ఏ విధంగా ఎహెజ్కేలుకు ధ్యానించడం మనం చూసినట్లయితే ఒకవైపు మధ్యధరా సముద్రం, ఒకవైపు మృత సముద్రం, దాని మధ్యలో నుంచి ఎహెజ్కేలును తీసుకెళ్ళినట్టుగా మనం ఇక్కడ గమనించగలం. If you come to verse 9, the river shall come and shall live. Pardon brother, 47 verse 9. మనం ఇక్కడ 47వ అధ్యాయం 9వ వచనం మనం గమనించినట్లయితే నేను ఒకసారి చదువుతున్నాను. 47వ అధ్యాయము 9వ వచనం. వడిగా పారి ఈ నది వచ్చి చోట నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును. So the river shall come and shall live. ఎక్కడైతే ఈ యొక్క నది వస్తుందో అక్కడ అందరూ కూడా బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. And here you can see in verse 10, 10వ వచనం మనం గమనించినట్లయితే you can see they shall
place spread forth for nets, the fish shall be according to their kind. There is fish living. అక్కడ చేపలు నివసించినట్లుగా మనం చూస్తాం. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలు దాంట్లో చాలా బహు విస్తారంగా ఉన్నట్టుగా ఇక్కడ చదువుతున్నాం. So if you see exactly, the Dead Sea has become a living sea now. ఇక్కడ మనం చూసినట్లయితే మృత సముద్రం అయితే ఏదైతే ఉందో అది జీవము గల సముద్రంగా అయినట్టుగా మనం గమనించగలం. In verse 11 it says that shall not be healed, they shall be given to salt. ఇక్కడ మనం 11వ అధ్యాయంలో గమనించినట్లయితే ఒక వాగ్దాన సందేశం, ఈ సముద్రం బురద స్థలం కాకుండా ఊబి స్థలం కాకుండా ఉప్పు గలదై ఉండి బాగు కాకయుండును. So it is referring to the salt, it is referring to the Dead Sea. ఈ యొక్క ఉప్పు గురించినటువంటి అంశం మృత సముద్రానికి సూచనగా ఇక్కడ రాయబడింది. It talks about the salt, which tells about there is no working of the Holy Spirit in a situation or a series of this. ఇక్కడ మనము ధ్యానించినట్లయితే ఇక్కడ ఉప్పు లేదు, నిస్సారము అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనేటువంటి అంశం మనం ఇక్కడ గమనించాలి. We will talk about this little later when we study about the progression of from church age where we are moving towards. మనం ఏ విధంగా అయితే మనము సంఘ స్థాపన గురించి ధ్యానిస్తామో ఆ సమయంలో ఈ విషయాన్ని అక్కడ మనం ప్రస్తావించి ధ్యానిద్దాం. So now almost 6,000 years we have come from Christ, that is the stage of swim, and moving forward, that is the church age. ఏదైతే మనము ఈ నీళ్లు ఎత్తలేనంత ఎత్తుగా ఎదిగి నది అంతా కూడా పారిందో ఇది యేసు ప్రభువు వారి యొక్క రాకడ, ఆయన యొక్క జీవిత చరిత్ర గురించినటువంటి ధ్యానంగా మనము ఈ యొక్క అంశాన్ని ధ్యానిద్దాం. Then comes the most exciting part, which talks about the great tribulation. తర్వాత ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం గమనించినట్లయితే ఈ యొక్క శ్రమల కాలం గురించినటువంటి ప్రస్తావన. The next 1,000 years, once again, if you do a rough calculation, we can come to know about the second coming of Christ. మనము సుమారుగా మనం గమనించినట్లయితే ఈ యొక్క కాల వ్యవధి ఏదైతే ఉందో ఈ 1000 సంవత్సరాల్లో ఆ యొక్క శ్రమల కాలాన్ని గురించినటువంటి ప్రస్తావన మనం గమనిస్తాం. After that, there is another 1,000 years, which is calling about, which is reminding us about millennium age. ఆ శ్రమల కాలం తర్వాత యేసు ప్రభు వారి 1000 ఏళ్ల పరిపాలన గురించినటువంటి ప్రస్తావనను మనం గమనించగలం. At that time, Christ reigns for 1,000 years and Satan is bounded and there is peace restored on the earth. అప్పుడు యేసు ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలనలో శాంతి తర్వాత పునరుద్ధరించబడుతుంది, సమస్తము కూడా ఆ ప్రభువు పునరుద్ధరణ చేస్తాడనే అంశాన్ని మనం గమనించగలం. After that, we could once again hear about the glory of the Lord. తర్వాత కూడా గమనించినట్లయితే దేవుని యొక్క మహిమ ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క విషయాలు మనం ఇక్కడ చూడగలం. That is the last part of book of Ezekiel, which is talking about restoration of God's glory, original glory of God. ఏదైతే దేవుని యొక్క అంతకు ముందున్నటువంటి మహిమ ఉందో అది పునరుద్ధరించబడినటువంటి అంశాన్ని మనం 47, 48 అధ్యాయంలో మనం గమనించగలం. Shall we read 48th chapter of Ezekiel, verse 35? యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 40 వర్స్ 35. 35వ వచనం, చివరి వచనం. దాని కైవారము 18,000 కులకర్రల పరిమాణము, యెహోవా యందు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. So there is a promise now. The book ends with a promise. ఈ యొక్క యెహెజ్కేలు యొక్క గ్రంథము ఒక వాగ్దానంతో ముగించబడుతోంది. What is the promise? ఆ వాగ్దానం ఏంటి? The Lord is there. యెహోవా యందు స్థలము, దేవుడు అక్కడ ఉన్నాడు. What is the meaning? Jehovah Shammah. యెహోవా షమ్మా అంటే యెహోవా సన్నిధి. His presence is there. ఆయన యొక్క సన్నిధి అక్కడ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. Now notice carefully, I'm going to show you one more picture about the temple. So before that, let's read very carefully about one day God will dwell eternally with his people. మనం గమనించినట్లయితే ఒక సమయం రాబోతుంది, అప్పుడు దేవుడు తన ప్రజలతో కూడా నిత్యము ఉండబోతున్నాడు. Revelation 21:3 talks about, behold, the tabernacle of God is with men. మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధి తన యొక్క ప్రజలతో కూడా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. And he will dwell with them. ఆయన వారితో కూడా నివసించును. How beautiful, my dear believers in Christ, to understand now. It started from the very beginning of the age and from Garden of Eden, creation of man, and it's once again coming to eternity.
ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులారా ఎంత సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశంగా మనం గమనిస్తామంటే దేవుని యొక్క సృష్టి మొదలుకొని తర్వాత ఈ అన్ని విషయాలు గమనిస్తూ చివరిగా దేవుడు తన ప్రజలతో కూడా ఉండబోతున్నాడు అనే అంశాన్ని మనం చూస్తున్నాం. Now we are going to focus on our studies all about the glory of God in the temple of God which has been left. Now, why do we need a temple? దేవుని యొక్క మహిమ మందిరంలో నుంచి బయటకు వెళ్ళిపోయింది, అది మనం గమనించాం. ఇప్పుడు మరి తిరిగా ఎందుకు కట్టబడాలి మందిరము అనే అంశాన్ని ధ్యానిస్తాం. Let's carefully look into the first temple which is spoken in the Bible. బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా మొదట కట్టినటువంటి మందిరాన్ని మనం చూస్తాం. Notice very carefully, the temple was spoken before in the Old Testament. We saw it started with the tabernacle. ప్రత్యక్షపు గుడారముతో మొదలయ్యి తర్వాత ఆ మందిరము కట్టబడినట్టుగా మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. After that, we know very well that David was so particular to know that no, we cannot worship in tabernacle. We should worship in a temple. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము ఇందులో మనం నివసించలేము కాబట్టి దావీదు ఆలోచన చేశాడు, మనం ఖచ్చితంగా దేవుని కొరకు ఒక మందిరము కట్టాలని. But David could not build it because he was having bloodshed during his period and his reign. కానీ దావీదు మందిరాన్ని కట్టలేకపోయాడు. ఎంచేతనంటే తన యొక్క రాజ్యంలో తన యొక్క రక్తము చిందించిన కారణాన్ని బట్టి దావీదు మందిరాన్ని కట్టలేకపోయాడు. Look at 2 Chronicles chapter 3 verse 3 and 4. 2 Chronicles. Let's see 1 Kings chapter 6. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము verse. Let's look at the chapter first. Let's concentrate for some time. కొంచెంసేపు ఈ యొక్క అధ్యాయం పైన మనకు ధ్యానం ఉంచుదాం. Here we see a picture about how the construction and the rules given for that. దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఆ కొలతలు, ఆ యొక్క దాని యొక్క సంబంధించినటువంటి మందిరపు కట్టడ గురించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడగలము. Chapter 6 verse 12. 6వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనము. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. 13th verse. 13వ వచనం. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. Verse 14. Solomon built a house and finished it. 14వ అధ్యాయంలో మనం చూస్తే సొలొమోను మందిరం కట్టడం ప్రారంభించి దాన్ని ముగించినట్లుగా మనం చూస్తాం. When we come to chapter 8 verse 22, it's a dedication of the temple. 8వ అధ్యాయంలో మందిర ప్రతిష్ఠ గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని మనం చూడగలం. That's a beautiful picture about the ark brought into the temple of God. ఎంత అందమైనటువంటి సుందరమైన సాదృశ్యం అంటే మందసము దేవుని యొక్క మందిరంలోనికి తేబడటం, ఇవన్నీ కూడా అక్కడ 8వ అధ్యాయంలో మనం గమనించగలం. And you can see how beautifully it talks about the Son of God, the Son, and it refers to forgiveness and holiness and worship. ఇక్కడ మందిర ప్రతిష్ఠ దినాన సొలొమోను పలికిన మాటలు దేవుని యొక్క క్షమాపణ, దేవుని యొక్క పాపం చేసినప్పుడు ఏ విధంగా దేవుని యొక్క కృపను చూపిస్తాడనే విషయాల్ని సొలొమోను ప్రస్తావించినట్టుగా మందిర ప్రతిష్ఠ రోజున మనం 8వ అధ్యాయంలో చూడగలం. From 22 to verse 66 talks about this prayer of Solomon for the dedication of the temple of God. మందిర ప్రతిష్ఠ దినాన సొలొమోను చేసినటువంటి ప్రార్థనని మనం 1వ రాజుల గ్రంథం 1 రాజులు 8వ అధ్యాయంలో మనం చూడగలం. And that was a picture which makes us understand about the first temple in this historical significance of the Bible. బైబిల్ గ్రంథం అంతట్లో చారిత్రాత్మకమైనటువంటి ఆ యొక్క అంశముగా మనం చూసినట్లయితే ఇది మొదటి మందిరము కట్టబడిన మందిరంగా మనం గమనించగలం. But we see in 2 Kings chapter 25, 8 to 10, the destruction of this temple. అదే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో మనము ఈ యొక్క మందిరము పాడైనటువంటి పరిస్థితిని మనం గమనించగలం. Chapter 25. Please take it please and just look at your Bible. 25 verse 8, 9 and 10 makes it clear. 2 Kings brother. 2 Kings chapter 25 verse 9. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము
Yeah. 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. Mm. యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేము నందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. Mm. You see that? So you can see that this is the first temple we're talking about. Construction took place, dedication took place, destruction took place. మందిరము కట్టబడింది, మందిర ప్రతిష్ఠ జరిగింది, కానీ ఆ మందిరము కూల్చివేయబడింది అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. And then you can understand next immediately, the picture comes to our mind is about Nehemiah was crying and he wept and he was weeping and crying before God. దీని తర్వాత ఈ యొక్క సమాచారం విన్నటువంటి నెహెమ్యా ఏ విధంగా ప్రలాపించాడో, ఏడ్చాడో ఆ విషయాన్ని మనం నెహెమ్యా గ్రంథంలో చూడగలం. So that reminds us about Zerubbabel's the temple and the second temple, how it slowly started getting into place. జెరుబ్బాబెలు ఆ కాలంలో ఏ విధంగా రెండవసారి యొక్క మందిరం కట్టబడుతూ వచ్చిందో ఆ తర్వాత గ్రంథం వచనాల్లో మనం చూడగలం. We can see in Ezra chapter 3, 8 to 13 talks about the construction of the second temple, which is 516 BC before Christ. 516 క్రీస్తు పూర్వం 516లో మనం ఏ విధంగా రెండవసారి యొక్క మందిరం కట్టబడుతుందో అది మనం ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూడగలం. We read in Ezra, we read in Haggai. మనం ఎజ్రాలో చూడగలము, హగ్గై గ్రంథంలో మనం చూడగలం. We see in the book of Ezra chapter 6:14 is about the dedication of the second temple. రెండవసారి మందిరం కట్టబడినప్పుడు ఆ యొక్క మందిర ప్రతిష్ఠ గురించినటువంటి ఆ యొక్క అంశము ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడగలం. See, in all these things, what we should not forget is God is raising people for his mission to be completed. మనం ఇవన్నీ చూస్తున్నప్పుడు మనము ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే దేవుడు ఏ విధంగా తన పనిని జరిగించబోతున్నాడు అనేటువంటి విషయం పైన మనం ధ్యానం ఉంచాలి. Chapter 6 of book of Ezra. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే, And let's look at verse 6. Verse 14 talks about Haggai the prophet, Zechariah the son of Iddo, and verse 15. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరము ఆదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడను. అప్పుడు ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. Yeah, so this according to the temple is rebuilt and dedicated. లేఖనాల ప్రకారము రెండవసారి మందిరము కట్టబడింది, మందిర ప్రతిష్ఠ చేయబడింది. But in John chapter 2 verse 20, they're saying that Herod came and there was a renovation which took place. And finally, Matthew's Gospel 24 talks about the destruction also. తర్వాత మనం గమనించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో, తర్వాత మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనం గమనించినప్పుడు తర్వాత మందిరానికి ఏ విధంగా ఆ యొక్క మందిరము కూల్చబడిందో అక్కడ మనం రెండవ మందిరం కూల్చబడిన సంగతి మనం చూడగలం. So the rebuilding took place during Zerubbabel, Joshua, Ezra, and Nehemiah's time. నెహెమ్యా, ఎజ్రా, జెరుబ్బాబెలు వారి కాలంలో మందిరము రెండవసారి కట్టబడింది. So note carefully, what was lacking that the Ark of the Covenant and the visible glory of the Shekinah seen in Solomon's temple was not seen anymore. మొదట సొలొమోను కట్టినటువంటి మందిరంలో ఉన్నటువంటి షకీనా మహిమ, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క రెండవసారి కట్టినటువంటి మందిరంలో లేనట్టుగా మనం చూడగలం. Then we see the role of Herod the Great. Pardon me? Then we see the role of Herod, King Herod the Great. హేరోదు మహారాజు గురించినటువంటి విషయాన్ని మనము తర్వాత గ్రంథాల్లో మనం చూడగలం. And that's what Jesus taught and performed miracles. We see it is talking about God's plan in Matthew's Gospel chapter 21. మనం మత్తయి సువార్త 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆ యొక్క అంశాన్ని ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. And its destruction in AD 70, which fulfilled Jesus' prophecy, which is also recorded in Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ యొక్క సమాచారం అంతా కూడా లిఖితమైంది. ఏ విధంగా యేసు ప్రభు కాలంలో జరిగినటువంటి విషయాలు అక్కడ మనం గమనించగలం. Now we're coming to the interesting thing where there is no temple period at all. ఇక్కడ మనము ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడు మందిరం అనేది అక్కడ లేనట్టుగా మనం చూస్తున్నాం. That is from the exile till the church age.
వారు ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత మందిరం సంఘం ఏర్పడేంత వరకు ఆ యొక్క మధ్యకాలాన్ని మనం చూడగలుగుతాం. And this, you know very well that this happened after the ascension of Jesus. ఇది మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆయన ఆరోహణమైన తర్వాత జరిగిన విషయాల్ని మనం గమనించగలం. And that is the time, beautiful time of how the church age started. సంఘ స్థాపన జరిగిన తర్వాత సంఘం గురించినటువంటి చరిత్ర చాలా ఆధ్యాత్మికమైన విషయంగా మనం చూడగలం. We are the temple of God. మనమే దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. And so in simple words, there is no temple period for us. మందిరం యొక్క ఆ కాలము అక్కడ లేదు. So that is beautifully explained in the Pentecost, when the Pentecost started, and it goes on with the church as God's temple. మనం చూసినట్లయితే పెంతెకోస్తు దిన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత మనమే దేవుని ఆలయము, సంఘ స్థాపన, ఎన్ని విషయాలు కూడా మనం గమనించగలం. 1 Corinthians chapter 3 verse 16 talks about ye are the temple of God. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం మీరే క్రీస్తుకు ఆలయము నేను మీరు ఎరుగరా అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. How blessed we are. During this period, believers become themselves the temple of God through the indwelling of the Holy Spirit. మనం ఎంత ఆధిక్యత గలవారో మనం చూడగలం. దేవుడే మనలో నివసించడం, మనమే దేవుని ఆలయంగా ఉండటం. This marks the age of God's grace. దేవుని యొక్క కృపాయుగంగా దీన్ని మనం చూడగలం. And thereafter we're going to see, now we are going back to Ezekiel chapter 40 to 44, talking about the prophecy of next what's going to happen. తర్వాత ఏం జరగబోతుంది అనేది ప్రవచనాత్మకంగా యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలో రాసినటువంటి విషయాల్ని మనం ఒకసారి చూస్తాం. So after the church age, when the church is raptured, and the next what happened is a tribulation period. ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి సంఘం ఎత్తబడుతుందో దాని తర్వాత శ్రమల కాలం ఉంటుంది. దాని తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాల్ని మనం ఒక్కసారి గమనిస్తాం. Let's read a couple of verses to establish this. దీన్ని స్థిరపరచడానికి కొన్ని వచనాలను మనం చదువుదాం. Daniel chapter 9 verse 27. దానియేలు గ్రంథము Chapter 9 verse 27. Take a look at it. 9వ అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యములను నిలిచివేయచు, హేయమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. So notice very carefully, chapter 9 verse 27, there is a beautiful picture for us to understand about the covenant with many for 1 week. In the midst of the week, you can see what is exactly happening. So he is confirming that he shall confirm the covenant for a week. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో వారమునకు తర్వాత అర్ధవారమునకు ఏం జరుగుతుంది అనే విషయాల్ని ఇక్కడ మనం గమనించగలం. The prince who will make the covenant with Israel is Antichrist. అంత్యక్రీస్తు గురించినటువంటి ఒక నిబంధనని ఇక్కడ మనం చూడగలం 27వ వచనంలో. And he will be unrevealed at that time. ఆ సమయంలో ఇక్కడ మనం గమనించినట్లయితే హేయమైన వస్తువు నిల్చున్నది అంటే అక్కడ ఈ అంత్యక్రీస్తును ప్రత్యక్షం అవడం మనం గమనించగలం. 2 Thessalonians chapter 2 it's mentioned, 1 John chapter 2 verse 18, all these are speaking about it. దీని గురించి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తర్వాత మరి యొక్క వచనంలో ఈ యొక్క ప్రస్తావన గురించినటువంటి సమాచారాన్ని మనం చూడగలం. If you see 26th verse, it talks about the Messiah be cut off. 26వ వచనాన్ని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ఒకసారి గమనించినట్లయితే ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తులు నిర్మూలన చేయబడును, వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు, వారి అంతం హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడెను. So my dear believers, what we need to keep in mind is the book of Ezekiel is leading to the historical significance of the whole Bible in comparison before we can understand what's going to happen to the glory of God, when and how. దేవుని యొక్క మందిరం ఏదైతే మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయిందో అది తిరిగా ఎలాగూ వస్తుందనే విషయాలను యెహెజ్కేలు గ్రంథంలో మనం ఒక్కొక్కటిగా మనం గమనించినట్లయితే ఆ యొక్క ప్రస్తావన గురించి ఆ యొక్క అంశాన్ని గురించి ప్రస్తావన మనం చూడగలం. So here Daniel is reminding us, through Daniel, the word of God is reminding us about the abomination which shall be made desolate.
ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ప్రజలు ఎవరు కూడా ఉండకుండా నిర్జనమైపోయినటువంటి ఆ యొక్క అపఖ్యాతి మూటగట్టుకున్నట్టుగా మనం ఈ యొక్క వచనంలో మనం చూస్తాం. So we can see here the temple is a picture of in tribulation what will take place. ఇక్కడ మందిరం గురించి ప్రస్తావన ఆ యొక్క శ్రమల కాలంలో ఉన్నటువంటి అంశాన్ని దానియేలు ప్రస్తావిస్తున్నాడు. Revelation chapter 11, what do we see there? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మనం ఒకసారి గమనించినట్లయితే Verse 1 and 2. మొదటి 2 వచనాలు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం Yeah, chapter 11, verse 1 and 2, please. 1-2 మనం చదువుతున్నాం. మరియు ఒక చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమునకు బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. So it is a symbolical interpretation for us to make us understand about the angel students that rise and measure the temple of God. Did you get the keyword? Measure the temple of God. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశము దేవుని యొక్క మందిరాన్ని కొలత వేసేటువంటి కొలిచినట్టుగా ఆ యొక్క అంశాన్ని మనం ఒకసారి గమనిస్తాం. The word measuring the temple of God. దేవుని యొక్క మందిరాన్ని కొలత వేసి అనేటువంటి మాట మనం గమనిస్తాం. And this is the measurement which we studied in the book of Ezekiel. ఇదే కొలమానము లేదా కొలత వేయమనేటువంటి విషయాన్ని ఎహెజ్కేలు గ్రంథంలో మనం చదివాం. So you can see that the book of Ezekiel, the book of Revelation, Zechariah, all these books are interlinked for us to make a comparison to study. God is looking for the Jewish worship during the time of tribulation. ఈ యొక్క శ్రమల కాలంలో యూదులు తనను ఆరాధించాలని దేవుని యొక్క ప్రణాళికల గురించి జకర్యాలో తర్వాత ఎహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ అంతా కూడా ప్రస్తావనను మనము బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూడగలం. So this is talking about the millennium temple which is getting ready. దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటువంటి మందిరం గురించి మనం ఇక్కడ మాట్లాడుతుంది. So a new glorious temple where Christ will reign and God's glory will dwell permanently. దేవుని యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభువారు అక్కడి నుంచి తన యొక్క రాజ్యాన్ని తన యొక్క పాలనను కొనసాగిస్తాడు అనే విషయాన్ని మనం గమనించగలం. That is what we read in chapter 47, 1-12 about the river of life flowing from the temple will bring healing to the nations. అదే విషయాన్ని మనము ఒక నమూనాగా మనం చూసినట్లయితే ఆ యొక్క నది ఏ విధంగా అయితే అందరికీ స్వస్థతనిస్తూ వచ్చిందో ఆ యొక్క విషయాన్ని మనం దీనికి పోల్చి మనం చూడగలం. The one thing you have to keep in mind here, we are not talking about personal salvation, it is about national salvation. ఇక్కడ నిత్య రక్షణ గురించి కాదు కానీ ఆ దేశ రక్షణను గురించినటువంటి సమాచారాన్ని మనం చూడగలం. And we also have to, I will give you a beautiful picture before we just another 10 minutes, we'll be giving a beautiful picture for us to understand about the climax of all these beautiful events. ఈ యొక్క విషయాలన్నిటికీ కూడా అంతం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనము ఈ యొక్క ఉన్నటువంటి 10 నిమిషాల్లో మనం ఒకసారి గమనిద్దాం. Chapter 15, my favorite chapter in the book of Revelation. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయంగా నేను చెప్పగలను. Chapter 15 verse 1. 15వ అధ్యాయము మొదటి వచనము. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళ చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. Verse 2, I saw it were a sea of glass. ఇక్కడ గమనించినట్లయితే స్ఫటికపు సముద్రము నేను చూచితిని అనే విషయాన్ని మనం గమనిస్తాం. Oh my dear, it's a very fascinating phrase this is. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. స్ఫటికముతో ఉన్నటువంటి సముద్రాన్ని యోహాను చూచినట్లుగా మనం చూడగలం. You should spend a lot of time studying this particular situation which the Holy Spirit is talking to John and revealing something important. దేవుడు ఈ విధంగా ఈ యొక్క అద్భుతమైన విషయాల్ని యోహానికి తన యొక్క దర్శనం ద్వారా చూపించడం ఈ యొక్క గ్రంథంలో మనం గమనించగలం. Here what is he talking about? This sea of glass mingled with fire. ఇక్కడ మనం గమనించినట్లయితే అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రము నేను ఒకటి చూచితిని. Now notice who is standing here. ఒకసారి గమనించినట్లయితే ఎవరు ఇక్కడ నిలబడుకొని ఉన్నారు? They are the ones who got the victory over beast. ఆ యొక్క Verse 2. 2వ వచనంలో మనం గమనించినట్లయితే
క్రూరముగానికి దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించువారు దేవుని వీణలు గల వారై ఆ స్ఫటికపు సముద్రంలో నిలిచినట్టు నేను చూచి తిని క్రూరముగాని జయించిన వాడు అక్కడ నిలబడినట్టుగా మనం చూస్తాం. They're standing on the sea of glass having the harps of God. దేవుని యొక్క వీణలను తన చేతిలో పట్టుకుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And what were they singing? వాళ్ళు ఏమేమైనా పాడుతున్నారో మనం చూసినట్లయితే The song of Moses, the servant of God. ఏదైతే మోషే కాలంలో పాడినటువంటి పాటను వారు పాడుతున్నట్లుగా మనం గమనించగలం. And the song of the Lamb. దేవుని గొర్రెపిల్లని గురించినటువంటి ఆ యొక్క చక్కటి పాట. Oh, my dear believers, guys, notice very carefully what are the songs they were singing. They were only singing two types of songs. రెండు విధాలైనటువంటి పాటలు మనం గమనించగలము. Song of the Lamb. గొర్రెపిల్ల యొక్క కీర్తన. And the song of Moses. మోషేని గురించినటువంటి కీర్తన అది మనము చివరిగా మనం చూడగలం. Whatever song we may sing, but keep in mind, it is all encompassed around the victory of God. ఏ పాటలు పాడినా కూడా చివరిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క జయమును గురించినటువంటి సునాద కీర్తనను మనం ఇక్కడ చూడగలం. And notice carefully, the great and marvelous are thy works, O God, murmur, just and true are thy ways, thou King of saints. Look at the word. ఆ యొక్క వారు పాడిన పాట ఏంటంటే, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయమును సత్యములై ఉన్నవి. ప్రభువా నీ మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు అనేటువంటి పాట ఇక్కడ పాడుతున్నట్టుగా మనం చూస్తాం. So here it is the context about the saints of God. పరిశుద్ధుల గురించినటువంటి విషయాన్ని సమాచారాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. That is why the word King of saints is mentioned. పరిశుద్ధులకు రాజుగా ఉన్నటువంటి రాజుని గురించినటువంటి కీర్తనగా మనం ఇక్కడ చూస్తున్నాం. యుగములకు రాజా. So now we have to keep three pictures in our mind regarding this. వీటి గురించి ధ్యానించేటప్పుడు మనం ఒక మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. What do we read in chapter 14? 14వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ఏం చూసాం మనం? Verse 1. మొదటి వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. So here you can see they stood on the Mount Zion with him. సియోను పర్వతం మీద నిలబడి దేవుని సియోను పర్వతం నిలబడిన గొర్రెపిల్లను గురించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. Now notice the word with him. ఆయనతో కూడా అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనించగలం. Let's come to chapter 7 verse 9. మనము 7 Yeah, 7 verse 9. 7వ అధ్యాయం. The saints in robes is a great multitude standing here. గొప్ప జనసమూహం ఇక్కడ ఉన్నట్టుగా మనం చూడగలం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం verse 9. 9వ వచనం మనం చూసినట్లయితే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. There is a great multitude standing. గొప్ప జన సమూహాన్ని అక్కడ నిలబడటం మనం చూస్తున్నాం. But where are they standing? కానీ ఎక్కడ వారు నిలబడి ఉన్నారనే విషయాన్ని మనం చూసినట్లయితే Before the throne. దేవుని యొక్క సింహాసనం ఎదురు పక్కన నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. Chapter 14:1. అదే 14 వచనం మనం గమనించినట్లయితే one more group here. ఇంకొక సమూహం ఇక్కడ మనం చూడగలము. They are standing with him. ఆయనతో కూడా వారు నిలబడ్డారు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. Chapter 15. 15వ అధ్యాయం చూసినట్లయితే There's one group at the sea of glass. వాళ్ళు చక్కటి వస్త్రం ధరించిన ప్రకాశమైన వస్త్రం ధరించుకొని వారు ఉన్నట్టుగా మనం చూడగలం. This picture should make us understand about the nearness of God, the closeness of God. The faithful people of God have different places also. Don't forget about it. కాబట్టి ఒక విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఏంటంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని విశ్వాసం ఉంచిన వారు, వారికి ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధన్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. We know very well that the sea of glass has its own context in its study in timeline of God. దేవుని యొక్క కాలమానంలో దాని యొక్క సందర్భం దానికి ఉంది. ఆ నదిని గురించినటువంటి సమాచారం.
You see that even in the book of Revelation, you can see that he's talking about this just few chapters before that also we can look at it now. Come to chapter 4. మనం అదే విషయాల్ని ప్రకటన గ్రంథంలో మరొకసారి గమనించినట్లయితే దాని సందర్భంలో తగినటువంటి వచనాలని మనం గమనించగలం. 4వ అధ్యాయం. Heavenly worship, how it is going to be. పరలోకములో జరుగుతున్నట్టు ఆరాధన ఏ విధంగా ఉందో మనం ఇక్కడ గమనించగలం. Verse 6. 4వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన వంటి గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసమునకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. Thank you, brother. Thank you. A sea of glass like unto crystal. You see the word? మనం అక్కడ ఆ యొక్క వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే స్ఫటికము వంటి సముద్రమును పోలినటువంటి నది అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So now we can just remember where we started speaking about the glory of God. I'm just taking you back to that place. మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమను గురించి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగిస్తున్నాడో మనం దేవుని యొక్క మహిమను గురించిన ప్రభావాన్ని మనం గమనించగలం. Now I'm coming back to the verse where we started our Bible study. The very first Bible study we started verse 2 Corinthians chapter 3 verse 18. మనము ఏ అంశమైతే ప్రధాన అంశంగా తీసుకుని మనం ఈ యొక్క స్టడీ మొత్తం కూడా ధ్యానిస్తూ వచ్చామో దానికి వైపు మరొకసారి వెళ్దాం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. Again the word is about inner glass. మనం చూసినట్లయితే అద్దం వలె ముఖం మనం అద్దంలో చూసుకున్నట్టుగా మన ముఖాలు ఉండబోతున్నాయి. Make a study about inner glass. What is it talking about here? And book of Revelation. Notice carefully. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ సందర్భానికి దీనికి ఆ పోలికను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే in the context of the glory of the Lord. దేవుని యొక్క మహిమను గురించినటువంటి ప్రస్తావనని మనం గమనించగలం. The glory of God becomes the glory of the Lord. దేవుని యొక్క మహిమ ప్రభువు యొక్క మహిమగా మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం. Because he becomes the Lord of your life. కాబట్టి దేవుని గురించినటువంటి ఆ మాట యేసు ప్రభు వారికి ఆపాదించబడిన చేతన ఏంటంటే ఆయన జీవాధిపతి. Notice carefully, when we talk about victory, we are talking about the cross and salvation. మనం గమనించినట్లయితే జయము గురించినటువంటి మనం ఆ మాటను మనం గమనించినప్పుడు దేవుని యొక్క శిలువ ఆయన యొక్క మరణ పునరుత్థానాల గురించి మనం ధ్యానించగలం. Moses saw God as that is reflected as a mirror for us. మోషే దేవుని చూడడం అనేది ఒక అద్దం వలె మనకి కనపడుతూ ఉంది. And the people who are talking about it were singing the songs of victory. దేవుని జయము గురించినట్టు పాడుతున్నటువంటి ఆ పాటలు కూడా దానికి సాదృశ్యంగా కనపడుతున్నాయి. But the people who are transformed internally, they are here in this Corinthians, the New Testament believers, they are also looking at a glass. What is that? The glory of not God, the glory of the Lord. దేవుని యొక్క మహిమను గురించి ఏదైతే ధ్యానిస్తూ వస్తున్నామో కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసు ప్రభువును విశ్వాసం ఉంచినటువంటి మనం అందరం కూడా దేవుని గురించి కాదు కానీ యేసు ప్రభు యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క అంశాన్ని మనం చూస్తున్నాం. So now what do you see? ఏం గమనించగలుగుతున్నాం ఇక్కడ? When you see in the mirror, you can see your reflection and Christ's reflection, both are same. నువ్వు అద్దంలో నుంచి మనం చూసినట్లయితే నీ యొక్క ప్రతిబింబము యేసు ప్రభు వారి ప్రతిబింబంగా కనపడాలి అనేటువంటి పోలికను మనం గమనించాలి. Verse 4 of chapter 4. 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. Notice carefully, what is it mentioned there? ఇక్కడ ఏం ప్రస్తావించబడిందో మనం ఒకసారి గమనిద్దాం. The light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them, the unbelievers.
4వ వచనంలో ఆ మాట మనం దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమానము వారికి కనపడకుండా నిమిత్తము How are the believers? How are the believers going to be seen? దేవుని యొక్క విశ్వాసులు ఏ విధంగా కనపడబోతున్నారు? Verse 6. 6వ వచనం. Ah. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునని కాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటం లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. Moses was asking, show me the glory of God. దేవాని యొక్క మహిమను చూపించని మోషే అలనాడు అడిగాడు. But for a New Testament believer, God has given the glory of God inside the man of God. ఇక్కడ మన కొత్త నిబంధన విశ్వాసులు దేవుడే తన యొక్క మహిమను మన హృదయాల్లో ఉంచినట్టుగా ఇక్కడ మనం గమనించగలం. Oh, when we change our behavior, our character, our attitude like Christ, we will shine. మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క ఆయన యొక్క గుణగణాలను మనం ఆయన యొక్క స్వరూపములను దినదినం మార్చబడతామో ఆ మహిమను మనము పొందగలుగుతాము. That is what is given in chapter 4 verse 7. అదే 4వ అధ్యాయం 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. So what is the treasure? We have this treasure in the earthen vessel. ఈ యొక్క మంటి దేహంలో ఈ ఐశ్వర్యం ఏంటి అని మనం గమనించినట్లయితే The excellency of the power may be of God and not of us. దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఆ యొక్క ఘనత లేదా ఐశ్వర్యం మేము పొంది ఉన్నామని పౌలు ప్రస్తావిస్తున్నాడు. Oh, my dear believers in Christ, the glory of God finally should reflect from us. దేవుని యొక్క మహిమ చివరిగా మనలో నుంచి ప్రతిబింబించాలి. The book of Revelation is reminding us, where are we going to stand? ప్రకటన గ్రంథం మనల్ని ఉత్సాహపరుస్తుంది. మనం ఎక్కడ నిలవబోతున్నాం? God is looking for his faithful remnant. దేవుడు తనకు నమ్మకమైన వారి కొరకై ఆయన వెతుకుతూ ఉన్నాడు. And what kind of song we are singing? ఏ విధమైనటువంటి పాటలు మనం పాడతాం ఆ రోజున? One group sings of the song of Moses. ఒకరేమో మోషేని గురించినటువంటి కీర్తన పాడుతున్నారు. One group is singing the song of the Lamb. ఇంకొక గుంపు ఏమో దేవుని యొక్క గొర్రె పిల్లని గురించినటువంటి పాట పాడుతున్నట్టుగా మనం చూస్తాం. From that we can come to know whatever types of songs we may sing, but the song all has only one song in heaven. మనం ఏ విధమైనటువంటి పాటలు మనం పాడినా కూడా ఆ యొక్క చివరి పాటగా మనం చూస్తే అది పరలోక రాజ్యంలో మనం దేవునితో కూడా ఉండేటువంటి పాటగా మనం గమనించగలం. Once again, my dear believers in Christ, we thank you for your lovely presence this morning to share about this true God, the living God, the glory of God dwelling within us. నా ప్రియమైనటువంటి ప్రభువునందు విశ్వాసముంచిన విశ్వాసులారా, ఉదయకాల సమయాన్నే మీరు దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినందుకు, దేవుని యొక్క సన్నిధి గురించి, ఆయన యొక్క మహిమను గురించి ధ్యానిస్తూ వచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. Thank you once again and God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. మీకు అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి దేవునికి స్తోత్రములు. వినిపిస్తుందా బ్రదర్ పాట? వినిపిస్తుంది. దేవుని మహిమ బ్రదర్, దేవుని మహిమ కొరింథీ పత్రికతో ప్రారంభించి ఇంతవరకు దేవుని మహిమ గురించి యెహెజ్కేలు గ్రంథం ద్వారా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా దేవుని మహిమ ఎలాగుంది, మందిరం బయట, ఆ తర్వాత మనలోకి ఎలాగ ప్రవేశించిందో, మనలో దేవుని మహిమ మరి వెలగాలని చక్కటి వర్తమానం అందించిన దైవజనులు జోయల్ అబ్రహాం అన్నకు ప్రభునామన వందనాలు. అదేవిధంగా చక్కగా తర్జుమా చేసిన రూపస్ అన్న కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. వందనాలు, దేవుడికి వందనాలు. మరి చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన దయగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయ కాలమున మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, జుమ్ములో ప్రభువా మేమందరం పాలు పొంది ఉదయకాలం ప్రభువా నీ పరలోకపు మాటలు ప్రభువా నేను స్తుతించే కృపను మీరు మాకు దేవా స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో ప్రభువా నీ బిడ్డలందరూ చక్కగా పాలు పొంది నీ సందర్భించి కృపనిచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. మీ దాసులు ప్రభువా మరి జోయల్ అబ్రహాం గారిని బట్టి మీకు వందనాలు. ప్రొఫెసర్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం.
చక్కగా ప్రభా మరి ఇంగ్లీష్లో తెలుగులో నాయనా మరి అర్థరహితంగా ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు కూడా స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ఉదయకాలపు నీ కృపను సాయంకాలం